రవి గారు ఇక్కడ ఇందాక ఇంకొక సెఫాలజిస్ట్ ఒక ఆయన ఎక్కడో చెప్తున్నారు, పూర్తి పోలింగ్ పర్సంటేజ్ వచ్చేదాకా చెప్పలేము అనేది ఒక మాట. తర్వాత ఎవరు గెలిచినా 2% డిఫరెన్స్ ఉంటుంది అని ఆయన చెప్తా ఉన్నారు. బట్ 2019లో దాదాపు 9% పైన ఉంది కదా డిఫరెన్స్. ఈసారి ఎందుకు 2% అంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఎవరు గెలిచినా 2% అంటున్నారు అంటే ఆయన బొమ్మ బరుసు రెండు పెట్టుకున్నారేమో తెలియదు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను ఒక విషయం చెప్పాలి. పెద్దలు ఖమ్మంపేట రామ్మోహన్ గారు కానీ యాదవ్ వెంకటేశ్వరరావు గారు కానీ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది ఏంటంటే, వెల్ఫేర్ అనేది ఏ ప్రభుత్వానికి కూడా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేయలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే కేసీఆర్ గవర్నమెంట్ ని మనం చూసాం. వెల్ఫేర్ ని తను ప్రామాణికంగా తీసుకుంటే ఆ వెల్ఫేర్ లోనే తను రూరల్ నియోజకవర్గాలన్నీ పోగొట్టుకున్నాడు. డెవలప్ చేసిన దగ్గర అర్బన్ నియోజకవర్గాలు గెలిచాడు. మీరు ఇదే మీకు లాస్ట్ టైం కూడా మన డిస్కషన్స్ లో చాలా సార్లు చెప్పా, మునుగోడు బై ఎలక్షన్స్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి పోటీ చేస్తే, పాల్వాయి ఇంకొక పర్సన్ టీఆర్ఎస్ కి పోటీ చేస్తే, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కేవలం 6,000 ఓట్ల తేడానే వచ్చింది. ఎందుకంటే ఓటర్ అనేవాడు ఆ నియోజకవర్గంలో బెనిఫిట్ 1,16,000 గృహాలకి కేసీఆర్ ఆ నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో వెల్ఫేర్ స్కీమ్స్ ని అందించిన నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు నిలబెడితే 87,000 ఓట్ల వరకు వచ్చాయనేది మన హిస్టరీ కూడా చెప్తుంది. సో వెల్ఫేర్ ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు ఇక్కడ. రెండో పాయింట్, ఇప్పుడు మీరు చెప్తున్న 2% 3% కోసం నేను చెప్పాలనుకుంటే, నేను చాలా క్లియర్ గా చెప్పాను ఏంటంటే, 63 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటే, అందులో 10 నియోజకవర్గాల్లో ఆల్ పోల్ మెయిన్ మేనేజ్మెంట్ అనేది వీక్ ఉంది. సో ఎడ్జ్ అనేది ఎటువైపు వెళ్తుందో చెప్పలేము. వేరాజ్ కమ్స్ టు ఎలియన్స్ పార్టీస్ కి వచ్చేటప్పటికి 101 నుండి 102 దగ్గర ఉన్నా 41 నియోజకవర్గాల్లో వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ లో వీక్ గా ఉన్నారు. ఈ పోల్ మేనేజ్మెంట్ ఎడ్జ్ అనేది టీడీపీఏ పూర్తిగా తీసుకోగలిగితే 104 నుండి 114 వర్స్ట్ కేస్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ లో 120+ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పోల్ మేనేజ్మెంట్ లో వస్తుంది అనేది నేను చాలా క్లియర్ గా చెప్పా. ఇంకా మూడో విషయంకి వస్తే, ఇప్పుడు ఏదైతే వెల్ఫేర్ ఓటర్లు కృతజ్ఞత కోసం ఎక్కువగా బారులు తీరారు అనేది ఐపాక్ టీమ్ రిపోర్ట్. అది నేను చెప్తుంది ఏంటంటే, వాళ్ళు 130 ఎలా వస్తాయని అనుకుంటే, మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఈసారి ఎలక్షన్ లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు 130+ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేది వాళ్ళ అంచనా. యాజ్ ఎ క్లయింట్ వాళ్ళు వైసీపీ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. 4వ పాయింట్కి వచ్చేటప్పటికి, మీరు చాలా ఎందుకు అంటే, విశాఖపట్నంలో జనసేన పార్టీ నుంచి ఒక 4,000 యాడ్ అయితే అది విశాఖపట్నంలో 10,15,000 వస్తే, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 20,000 ఓట్లు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమికి. రవి గారు మీరు జూమ్ మాట్లాడండి ప్లీజ్. ఫోన్ మాట్లాడండి. నేను అనేది ఏంటంటే, ఇచ్చాపురం దగ్గర నుండి నెల్లూరు తర వరకు చూసుకుంటే జనసేన పార్టీ యావరేజ్ గా ఒక నియోజకవర్గానికి 5,000 నుండి 6,000 ఓట్లు కూటమికి యాడ్ చేస్తూ ఉంది. అంటే బలహీనమైన నియోజకవర్గాలు అనేటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జనసేన అంత బలంగా లేని జిల్లాల్లో 5 నుండి 6,000 ఓట్లు యాడ్ చేస్తూ, ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి 15,000-20,000 ఓట్లు యాడ్ చేస్తూ ఉంటే, కృష్ణా గుంటూరుకి కూడా సేమ్ రిథమ్ మెయింటైన్ అవుతూ ఉన్నారు. సో దానికి అనుగుణంగా మీరు చూసుకుంటే వైసీపీ పార్టీ 2019లో 25,000+ మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలు కూడా ఈ రోజు చతికిల పడే పరిస్థితి ఎందుకున్నది అని అంటే, 15,000 20,000 జనసేన ఓట్లు యాడ్ అయిన దగ్గర యావరేజ్ గా ఒక నియోజకవర్గంలో 3-4 వేల ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వాళ్ళకి అనుకూలంగా వస్తాయి కూటమికి. సో దాంతో పాటు వాళ్ళ కుటుంబాలు 4 ఓట్లు వేసుకున్నా కూడా 8,000 ఓట్లు యాడ్ అవుతున్నప్పుడు, అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఉద్యోగులు ఈసారి అంటే 100% ఎవరు చేయకపోవచ్చు కానీ మెజారిటీ 70-80% ఉద్యోగులు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రభుత్వం మీద అనుకున్నాం కదా. వాళ్ళ కుటుంబాలు యాంటీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారని అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఈ రోజు కాదు, విజిబుల్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఏదైనా కనిపించిందంటే అది వైసీపీ ప్రభుత్వం పరిపాలన మొదలు పెట్టినప్పటి నుండి కూడా ఉద్యోగులతోనే స్టార్ట్ అయింది. ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఉన్నది ఒక ఎంప్లాయీస్, ఉద్యోగులతోనే స్టార్ట్ అయింది. అవును. సో అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ఏంటంటే కాస్త రిమైనింగ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ఒక పాలసీ నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది సార్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అంటే, రాష్ట్రంలో 10,500 వైన్ షాపులు, ప్రైవేట్ వైన్ షాపులు ఉండేవి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవి ఉండేవి. అవి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక నాయుడు గారో, రెడ్డి గారో, చౌదరి గారో, లేకపోతే ఇంకొక సామాజిక వర్గమైన వ్యక్తి 30-40 లక్షలు పెట్టుబడి పెట్టి దాని బార్ లైసెన్స్ అనో లేకపోతే వైన్ షాప్ వాడుకుని దాని మీద ఒక 10-15 కుటుంబాలు బతికేవి వాస్తవంగా. ఈ 10,500 షాపుల్లో 10-15 ఇప్పుడు 4 కుటుంబాలే బతుకుతున్నాయిగా. ఇప్పుడు 4 కుటుంబాలే బతుకుతున్నాయి. అమ్మేవాడు, స్టోర్ కీపరు, సెక్యూరిటీ గార్డు, 3 ఉద్యోగాలు తప్ప. అది కాదు, అసలు మొత్తం షాపుల మీదే 4 కుటుంబాలు బతుకుతున్నాయి. నేను దాని జోలికి పోవట్లేదు, నేను మీకు క్రిటికల్ అనాలిసిస్. ఎందుకండి ఏపీ పౌరుడే కదా మీరు దాని జోలికి ఎందుకు వెళ్ళరు? మీరు వెళ్ళాలి కదా, మంచి చెడు అనాలి. మాట్లాడేటప్పుడు చెప్తున్నా, ఆ 10,500 షాపుల్లో పనిచేస్తున్న 3 కుటుంబాలకి 10,500 షాపుల్లో గతంలో పనిచేసిన 10 కుటుంబాలకి ఎంత తేడా ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. రైట్. ఒక్క నిమిషం రవి గారు లాస్ట్లీ ప్రసాద్ గారు, ఇక్కడ ఇప్పుడు రవి గారు చెప్పిన అనాలిసిస్